వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నాణ్యమైన ధాన్యాన్ని సత్వరమే కొనుగోలు చేయాలి. జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష ఆదేశాలు. అంతర్గం తహసీల్దార్పై ఎందుకు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాల్సి వచ్చిందో తెలుసుకోకుండా మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడడం సరికాదు. మాజీ ఎంపీ ఒరిమెట్ల రాజలింగం ఖండన. వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చడానికి మజ్జిగ పంపిణీ కార్యక్రమం ద్వారా ముందుకు సాగుతున్న రామగుండం రీక్రియేషన్ క్లబ్ సభ్యులు అభినందనీయులు. కాంగ్రెస్ పార్టీ నాయకులు దీటి బాలరాజు ప్రశంస. లయన్స్ క్లబ్ ఆఫ్ సెంటినరీ కాలనీ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల పంపిణీ. గోదావరికని శ్రీ కోదండ రామాలయంలో వైభవంగా సీతారాముల మాస కళ్యాణ మహోత్సవం. యాసంగి పంట కొనుగోలు కేంద్రాలకు వచ్చే నాణ్యమైన ధాన్యాన్ని సత్వరమే కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష కోరారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష శనివారం పాలకుర్తి మండలంలోని కుర్మపల్లి, పెద్దపల్లి మండలంలోని అప్పన్నపేట, అందుగులపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా నాణ్యమైన ధాన్యం కొనుగోలు ప్రక్రియలో జిల్లాలో జరగాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే చెల్లింపులు పూర్తి చేయాలన్నారు. ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తప్పనిసరిగా ప్యాడీ క్లీనర్ ఏర్పాటు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని శుభ్రం చేసిన తర్వాతే తేమ శాతం రాగానే కొనుగోలు చేయాలని, రెగ్యులర్గా ధాన్యం తేమ శాతం పరిశీలించాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లుల వద్ద ధాన్యం తరలింపు కోసం అవసరమైన మేర వాహనాలు, హమాలీ కూలీలను అందుబాటులో పెట్టుకోవాలని కలెక్టర్ తెలిపారు. అకాల వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, కొనుగోలు కేంద్రాల వద్ద వర్షం కురిస్తే టార్పాలిన్ కవర్లతో ధాన్యం తడిసిపోకుండా జాగ్రత్త వహించాలని కలెక్టర్ సూచించారు. రైస్ మిల్లులకు నాణ్యమైన ధాన్యాన్ని మాత్రమే సరఫరా చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన వసతులు కల్పించాలని, ప్యాడీ క్లీనర్, టార్పాలిన్ కవర్లు, వెయిటింగ్ యంత్రాలు, తేమ యంత్రాలు మొదలగు సామాగ్రి అందుబాటులో పెట్టుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో నాణ్యత ప్రమాణాలు పరిశీలించి భారత ఆహార సంస్థ నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలున్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలన్నారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట పాలకుర్తి తహసీల్దార్ జ్యోతి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. అంతర్గం తహసీల్దార్పై ఎందుకు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాల్సి వచ్చిందో తెలుసుకోకుండా మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడడం సరికాదని మాజీ ఎంపీ ఒరిమెట్ల రాజలింగం అన్నారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్తో కలిసి ఒరిమెట్ల రాజలింగం మాట్లాడుతూ అంతర్గం తహసీల్దార్ తోము రవీందర్ పటేల్ మురుమూరు గ్రామ సభకు వచ్చిన సందర్భంగా తహసీల్దార్కు తన భార్య సమస్యను చూడమని తెలిపిన సందర్భంలో తాను ఒక పటేల్ అన్న అహంకారంతో దళిత మహిళ అయిన తన భార్యపై ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడడం మూలంగానే ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాల్సి వచ్చిందని రాజలింగం తెలిపారు. అది తెలుసుకోకుండా పాలన గాడి తప్పిందని, అధికారులపై కాంగ్రెస్ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని అనడం సమంజసం కాదన్నారు. మమతా హాస్పిటల్ విషయంలో కూడా డిఎంహెచ్ఓ అధికారిని హాస్పిటల్లో ఉంటే దళిత సిబ్బందిని కాలర్ పట్టుకు ఈడ్చుకుంటూ వెళ్లడంతో ఒక అధికారి తన పని సక్రమంగా చేయాలి, కానీ ఇలాంటి దౌర్జన్యం చేయడం సరికాదని రామగుండం ఎమ్మెల్యే అనడం జరిగిందన్నారు. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ జాఫర్ జమానా అంటూ ఏవేవో పిచ్చి కూతలు కూస్తున్నారని, రామగుండంలో అలాంటిదేమీ జరగడం లేదని హితవు పలికారు. దళితులపై అహంకారపూరితంగా మాట్లాడిన అధికారి చర్యలను సమర్థిస్తున్న మాజీ దళితులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంతర్గం తహసీల్దార్ తూము రవీందర్ పటేల్ పైన ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు కాంగ్రెస్ పార్టీ నాయకుడు పెట్టిండని చెప్పి నిన్నటి పత్రికేయుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గారు వ్యాఖ్యానించడం జరిగింది. ముందుగా అక్కడ ఏం జరిగిందో తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలనే దురుద్దేశం మాకు లేదు. ఆ తూము రవీందర్ పటేల్ అనే వ్యక్తి తహసీల్దార్గా పనిచేస్తూ గ్రామ పంచాయతీకి ప్రత్యేక అధికారిగా పనిచేస్తూ ఉన్నారు. ఆయన కేవలం పటేల్ అనే అహంకారంతో వ్యవహరించే తీరు ప్రతి ఒక్కరికి తెలిసిందే. అది మీరు కూడా గతంలో ఆయన ఇక్కడ రామగుండం తహసీల్దార్గా పనిచేసినప్పుడు కూడా మీరు ఏ విధంగా ఆయనను శిక్షించినో అది మీరు అర్థం చేసుకోవాలి. ఆయన దళితులను కించపరిస్తే మేము చూసుకుంటూ ఊరుకోవాలన్నా? అంటే దళితులను కించపరిస్తే మీకు సంతోషమా? ఆయన మీ సామాజిక వర్గానికి చెందిన అధికారి కనుక మీరు వత్తాసు పలుకుతూ ఉన్నారా? గుమ్మడికాయ దొంగలంటే భుజాలు తడుముకున్నట్టు ఆయన తూము రవీందర్ పటేల్, నువ్వు చందర్ పటేల్ అంటే మీరిద్దరు కలిసి దళితులను హింసించడం, దళితులను కించపరచడమే మీ ఉద్దేశమా? దళితులు అంటే సమాజంలో పనికిరాని వారా? ప్రజా సమస్యల మీద ఎంఆర్ఓ గారిని, తహసీల్దార్ గారిని ప్రశ్నిస్తే ఆయన ఇష్టం వచ్చిన రీతిలో ప్రవర్తిస్తూ
నేనేంటో తెలుసా, నా కులం ఏందో తెలుసా, నీ కులం ఏందో నాకు తెలుసు, నువ్వంటే ఏందో తెలుసా అనే విధంగా ప్రవర్తించే తీరును మేము కంప్లైంట్ చేయకుండా చట్ట ప్రకారంగా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించడం తప్ప మేము లేదంటే భౌతిక దాడిలో దిగమంటారా? భౌతిక దాడిలో దిగి చట్టాన్ని మా చేతిలో తీసుకునే ఉద్దేశం మాకు లేదు. మేము చట్టం ప్రకారం వ్యవహరించడం కనుకనే ఆయన తప్పును ఎత్తి చూపుతూ మేము ప్రభుత్వానికి పోలీసు యంత్రాంగానికి ఫిర్యాదు చేసినాం. ఆ విధంగా కేసు నమోదైంది, ఆ చట్ట ప్రకారం నడుస్తూ ఉన్నది. మీరు అంతర్గామంలో తహసీల్దార్ మీద కేసు నమోదుగా అయిన సంఘటన మరొక ముందని మాట్లాడితే దయ్యాలు వేదాలు వెళ్ళించినట్టు అని మీరు అన్నారు కదా, అది మీకే వర్తిస్తుంది. కానీ దళితుల పట్ల మీరు ప్రవర్తిస్తున్న తీరు, పటేల్ అనే అహంకారంతో కుల వివక్షతో వ్యవహరించే తీరు ఏ విధమైన జవాబుదారీతనం అనే విషయాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. తహసీల్దార్ మీద మేము ఉట్టుగా కేసులు పెట్టలేదు. ఆయన మీద కేసు పెట్టి మేము ఏదో బ్లాక్మెయిల్ చేసి రాజకీయంగా లబ్ధి పొందడమో లేకపోతే ప్రజల్లో సానుభూతి పొందే దురుద్దేశం మాకు లేదు. ఆయన వ్యవహరించిన తీరు పోలీస్ శాఖకు కానీ ఇక్కడ పాత్రికేయులకు కానీ పౌర సమాజానికి మొత్తానికి కూడా తూమ్ రవీందర్ పటేల్ అనే వ్యక్తి వ్యవహరించే తీరు ఒక అధికారిగా వ్యవహరిస్తాడా, ఒక వ్యక్తిగా వ్యవహరిస్తాడా, ఒక శక్తిగా వ్యవహరిస్తాడా, ఒక కులతత్వంతో వ్యవహరించే వ్యక్తి, కులతత్వంతో వ్యవహరించే అధికారి అనే విషయాన్ని టోటల్గా ఈ పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగానికి అంతటి కూడా ఆయన వ్యవహారం మొత్తం తెలుసు. ఆ విషయంలో మీరు దళితులకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరికలు చెందాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ పక్షాన మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రభుత్వ అధికారుల మీద మీకు నిజంగా ప్రేమ ఉన్నట్టుగా నిన్న మీరు దయ్యాలు వేదాలు వల్లించారని మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా ఆర్ఎఫ్సిఎల్ ఉద్యోగాల విషయంలో అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడ్డ కుటుంబాలందరి పట్ల మీరు దయ్యం. కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మా శాసనసభ్యులు, మా జిల్లా అధ్యక్షులు రాజ్ ఠాకూర్ అన్న గారు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాపాలన కొనసాగిస్తూ ప్రజల గుండెలు గూడుగట్టుకున్న ప్రజానాయకుడు రాజ్ ఠాకూర్ అన్న గారు. ఆయన పట్ల కానీ అదేవిధంగా తహసీల్దార్ గారి విషయంలో, తర్వాత డిఎంహెచ్ఓ విషయంలో మీరు మాట్లాడుతూ ఉంటే ఒక మాజీ ఎంపీపీకి సంబంధించినటువంటి కుటుంబానికి చెందిన బిడ్డ ఆయన తహసీల్దార్ ఉన్నటువంటి రవీందర్ పటేల్ ఒక స్పెషల్ ఆఫీసర్గా మురుమూరు గ్రామానికి ప్రత్యేక అధికారిగా ప్రభుత్వం నియమిస్తే గ్రామసభ నిర్వహించడానికి వచ్చింది. కాబట్టి గ్రామసభ అంటేనే గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను ఆ ప్రత్యేక అధికారికి దృష్టికి తీసుకుపోయేటువంటి ఆ సభలో మా గ్రామంలో ముఖ్యంగా దళిత వాడలలో మోరీలను డ్రైనేజీలను చూడండి అని చెప్పి ఆమె చేతులు జోడించి ఆమె వేడుకుంటే ఎట్లా కనిపిస్తున్నా నీకు సంస్కారం లేదా, బుద్ధి ఉందా అని చెప్పి ఇష్టానుసారం మాట్లాడినటువంటి రవీందర్ పటేల్ మీద సవతి తల్లి ప్రేమ చూపించినట్టు కోర్కన్ చందర్ పటేల్ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు 5వ నెల 2022వ తారీఖున రామగుండం తహసీల్దార్గా తూమ్ రవీందర్ పటేల్ గారు బాధ్యతలు చేపడితే 6వ నెల 2020లో ఎల్లగొట్టిరు. మీరు 1వ నెల ఆయన పనిచేసింది మీ దగ్గర. మరి ఎందుకు మీరు ఆ రోజు ఆయనను బదిలీ చేసిరు? ఆయన చేసినటువంటి తప్పేంది? ఆయన ఏం మాట్లాడిండో బహిరంగ చర్చకు మీరు సిద్ధమా? ఆ రోజు మీరు ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాల్సిందో నిరూపించే దమ్ము ధైర్యం మీకు ఉందా? ఇంకో విషయం అడుగుతా ఉన్నాం. మురుమూరులో జరిగినటువంటి సంఘటన విషయంలో, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విషయంలో, ఉరుమెట్ల రాజలింగం అన్న గారికి సంబంధించిన కుటుంబం విషయంలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి మరి 4th ఎస్టేట్గా ఉన్నటువంటి సమాజంలో పెద్దన్న పాత్ర పోషించే మీడియా సాక్షిగా మేమందరం గోదావరిఖని ప్రెస్ క్లబ్ అంటే చైతన్యవంతమైనటువంటి ప్రెస్ రిపోర్టర్లు ఉన్న ప్రాంతం. మరి గోదావరిఖని ప్రెస్ క్లబ్ మొత్తాన్ని కూడా అక్కడికి మురుమూరుకు నిజ నిర్ధారణ కమిటీకి మేము స్వాగతిస్తూ ఉన్నాం. లేదు అంటే అఖిలపక్ష పార్టీని కానీ మీరు అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులను పిలువండి, మేము స్వాగతిస్తూ ఉన్నాం. నీకు దమ్ముంటే నువ్వు కూడా రా. మీ రవీందర్ పటేల్ అక్కడ ఏం మాట్లాడిండో క్షేత్రస్థాయిలో విచారణ చేసి మాట్లాడు. డిఎంహెచ్ఓ మీద నీకు మస్తు ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్నావు. డిఎంహెచ్ఓ గారు ఆ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ రిసెప్షన్లో ఉన్నటువంటి ఎవరైతే ఒక దళిత సోదరునికి సంబంధించినటువంటి వ్యక్తిని గల్లబట్టుకొని లాక్కపోయేటువంటి సీసీటీవీ ఫుటేజ్ని మీరు ఒకసారి దయచేసి మీడియా మిత్రులు, అదేవిధంగా ఈ రామగుండం నియోజకవర్గ ప్రజలు కూడా చూడాలని చెప్పి కోరుతా ఉన్నాం. మేము డిఎంహెచ్ఓకు వ్యతిరేకం కాదు. రామగుండం శాసనసభ్యులు మా రాజ్ ఠాకూర్ అన్న గారు ఏ రోజు కూడా ప్రభుత్వ అధికారులకు కానీ ప్రభుత్వ యంత్రాంగానికి కానీ వ్యతిరేకం కాదు. మిగిలిపోతాం. ఇంతకుముందు ఉరుమెట్లని చెప్పినట్టుగా బహిరంగంగా 24 గంటల్లో దళిత సమాజానికి నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పాలి. నువ్వు ఇట్లా అది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అబద్ధమని నువ్వు అనుకుంటే నిజ నిర్ధారణ కమిటీ వేయాలి, మేము సహకరిస్తాం. దమ్ముంటే బహిరంగ సవాలు స్వీకరించి మురుమూరుకు రా. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మడ్డి తిరుపతి, క్యాంపెల్లి సంతోష్, ఓళ్లపు స్వామి, గజ్జల నారాయణ, బాణాల రాములు, నంది అక్షయ్, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వేసవికాలంలో ప్రజల దాహార్తిని తీర్చడానికి మజ్జిగ పంపిణీ కార్యక్రమం ద్వారా ముందుకు సాగుతున్న రామగుండం రీక్రియేషన్ క్లబ్ సభ్యులు అభినందనీయులని కాంగ్రెస్ పార్టీ నాయకులు దీటి బాలరాజు ప్రశంసించారు.
గోదావరికని మెయిన్ చౌరస్తాలో వేసవికాలం బాటసార్ల దాహర్తిని తీర్చడానికి మజ్జిగ సెంటర్ను ప్రారంభించి గత 3 రోజులుగా ప్రజలకు మజ్జిగను పంపిణీ చేస్తున్నారు. ఈ మేరకు శనివారం 3వ రోజు కాంగ్రెస్ నాయకులు ఎం రవికుమార్తో కలిసి దీటి బాలరాజు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మే 1వ తేదీన మజ్జిగ సెంటర్ను ప్రారంభించి నిరాటంకంగా జూన్ 1వ తేదీ వరకు ప్రజలకు మజ్జిగను అందించడానికి రామగుండం రీక్రియేషన్ క్లబ్ సభ్యులు ముందుకు రావడం శుభ పరిణామమన్నారు. వేసవికాలంలో పనుల నిమిత్తం బయటకు వెళ్లే వారికి ఇలాంటి సెంటర్ల ద్వారా మంచినీరు మజ్జిగ అందించడం చాలా మంచి పుణ్యకార్యమని తెలిపారు. వేసవి కాలంలో ప్రభుత్వమే చలివేంద్రాలను ఏర్పాటు చేస్తూ వస్తుందని, మన రామగుండం ప్రాంతంలో స్వచ్ఛంద సంఘాలు, కుల సంఘాలు, క్లబ్లు ముందుకు వచ్చి చలివేంద్రాలు, మజ్జిగ సెంటర్లను ప్రారంభించడం జరుగుతుందని వెల్లడించారు. రామగుండం రిక్రియేషన్ క్లబ్ వారు ఉచితంగా మజ్జిగ ఏర్పాటు చేసినారు. మే 1 నుండి ప్రారంభమైంది. జూన్ 1 వరకు కంటిన్యూగా రోజువారు మజ్జిగ ప్రదానం చేస్తారు. నిజంగా కృతజ్ఞతలు. ఎందుకంటే ఎండ బాగా ఉంది కాబట్టి ప్రభుత్వమే నిర్వహిస్తోంది. ఇది చలివేంద్ర కేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు స్వచ్ఛందంగా రామగుండం రిక్రియేషన్ క్లబ్ వారు ముందుకు వచ్చి ప్రతిరోజు కూడా దాదాపు ఒక 1000 లీటర్ల ఉచిత మజ్జిగ సరఫరా ఇస్తూ వారికి క్లబ్ సభ్యులందరూ కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో రామగుండం రీక్రియేషన్ క్లబ్ కోశాధికారి తూముల అశోక్రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ పాత్రికేయులు నెట్టూరి జీవన్ బాబు, సభ్యులు కొమరవెల్లి సుధాకర్, జి నాగేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు గోపగోని సతీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సహాయం చేయడం వల్ల కలిగే ఆనందం మరే పనిలో కనిపించదని మాజీ జడ్పీటీసీ గంట వెంకటరమణారెడ్డి అన్నారు. RG3 ఏరియాలోని OCP2లో పనిచేస్తున్న కోరండ్ల లింగారెడ్డి, లతా దంపతుల వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సెంటనరీ కాలనీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కల్వచర్ల గ్రామంలో నివాసం ఉంటున్న నిరుపేద కుటుంబానికి శనివారం నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ గంట వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ, మేము చేస్తున్న కార్యక్రమాలను సామాజిక మాధ్యమాల, పత్రికల ద్వారా చూసి చాలా మంది స్పందించడం జరుగుతుందన్నారు. వీరి కుటుంబ పరిస్థితిని చిట్టంపల్లి మహేష్ ద్వారా లయన్స్ క్లబ్ టీంకి చెప్పగానే స్పందించి సహాయం చేసిన కోరండ్ల లతా లింగారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. లయన్స్ క్లబ్ ద్వారా చేసినవి చూశాడు. లింగారెడ్డి గారు పెద్ద మనసుతోటి ఒక 10 రోజుల క్రితమే చెప్పడం జరిగింది, నా మ్యారేజ్ డే రోజు ఇస్తా అని. వెంటనే మా మహేష్, చిట్టపల్లి మహేష్ అన్న, మన ఊళ్ళే ఈ మిడిదొడ్డి లక్ష్మి పేదోళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇస్తే బాగుంటుందని చెప్పగానే వెంటనే వాళ్ళకు ఇన్ఫార్మ్ అయ్యి ఇప్పుడు ఇక్కడ ఉండలేదు, కాకపోతే ముందు రోజు ఒక చెప్పురా అనగానే మహేష్ చెప్పడంతో వచ్చింది. మరి లతా లింగారెడ్డి గారికి మరెన్నో మా మ్యారేజ్ డే జరుపుకొని వారి కుటుంబానికి మనోధైర్యం ఇచ్చి ఇలాంటి పేదవారికి సహాయం చేసే దేవుడు ధైర్యం ఇచ్చాలని కోరుకుంటున్నాను. కార్యక్రమంలో సెంటనరీ కాలనీ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ మెల్మూరి శ్రీనివాస్, కల్వచర్ల మాజీ ఉప సర్పంచ్ వేము కనకయ్య, మాజీ ఎంపీటీసీ కొట్టే సందీప్, చిట్టంపల్లి మహేష్, కొట్టే స్వామి, కంది మహేష్ తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ ఎస్సీ గోదావరి ఖనిలోని స్పెషల్ జెంట్స్ ఏసీ క్లాత్ షోరూమ్ ప్రారంభించామని తెలుపుటకు సంతోషిస్తున్నాం. అన్ని రకాల కార్పొరేట్ స్థాయి మిల్లుల సూటింగ్స్, షర్టింగ్స్, లెనిన్ షర్టింగ్స్ లభించు అతిపెద్ద ఏకైక ఏసీ జెంట్స్ క్లాత్ షోరూమ్. మేమిచ్చే ఆఫర్లతో షాపింగ్ ఇక మరింత సంబరమే. విమల్ 2 పాంట్స్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. OCM 2 పాంట్స్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. 2 రేమోన్ ప్యాంట్ క్లాత్ 1499 రూపాయలు మాత్రమే. 2 షర్ట్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. ప్యూర్ 60 వైట్ షర్టింగ్ 1 మీటర్ 799 రూపాయలు మాత్రమే. ఇవే కాకుండా రెమోంట్, అరవింద్, విమల్, OCM, సియారామ్స్, ఆదిత్య బిర్లా వంటి ప్రముఖ మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ కొరకు ప్రత్యేక జెంట్స్ ఏసీ క్లాత్ షోరూమ్ ప్రారంభించాం. జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ ఏసీ, సాగర్ షాపింగ్ మాల్ ఎదురుగా, లక్ష్మీనగర్, గోదావరి ఖని. సెల్ నంబర్ 9849547742. వార్తలకు తిరిగి స్వాగతం. గోదావరి ఖని శ్రీ కోదండ రామాలయంలో శనివారం సీతారాముల మాస కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ మేరకు కోదండ రామాలయం ప్రధాన అర్చకులు మధుసూదనాచార్యులు వేద మంత్రోచ్చారణల నడుమ నిర్వహించిన సీతారాముల కళ్యాణాన్ని భక్తులు కన్నుల విందుగా తిలకించి ఆ సీతారామస్వామి ఆశీస్సులు పొందారు. అనంతరం స్వామివారి హారతిని, తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా వేద పండితులు మధుసూదనాచార్యులు మాట్లాడుతూ ప్రతి మాసంలో పునర్వస నక్షత్రం రోజున స్వామివారికి కళ్యాణం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. భక్తులు ప్రతి మాసంలో స్వామివారి కళ్యాణంలో పాల్గొనాలని కోరారు. ఈరోజు పునర్వసు నక్షత్రం స్వామివారికి కళ్యాణ మహోత్సవం జరిగింది. ఇలాగే ప్రతి మాసంలో పునర్వసు నక్షత్రంలో స్వామివారికి మాస కళ్యాణం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ విచ్చేసి మాస కళ్యాణాన్ని తిలకించి శ్రీ సీతారామచంద్ర స్వామివారి యొక్క
ఆశీస్సులు పొందాలని కోరుతున్నారు. జై శ్రీమన్నారాయణ. మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ ఇండోర్ కలెక్టర్ పరికిపండ్ల నరహరి శనివారం ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్ మనవరాల్ని చూడ్డానికి గోదావరి కని పట్టణానికి వచ్చారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్ దేవమ్మల కుమారుడు వెంకటేష్ వరలక్ష్మిలకు ఇటీవల కూతురు జన్మించగా శనివారం ఎన్టీపీసీ శాలపల్లిలోని వెంకటేష్ అత్తవారి ఇంటికి మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ ఇండోర్ కలెక్టర్ పరికిపండ్ల నరహరి విచ్చేసి లక్ష్మణ్ మనవరాలను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా చిన్నారి పాప ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మంచి ప్రయోజకురాలు కావాలని కోరుకున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ ఇండోర్ కలెక్టర్ పరికిపండ్ల నరహరి వెంట ఆలయ కమిటీ టీం మల్క రామస్వామి, మిట్టపల్లి రాజేందర్, కన్నం వెంకటేష్, బిట్టు, ఈర్ల శ్రీనివాస్, కొంకటి సిద్ధు, కొంకటి పూలే బాబు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఆయురారోగ్యాలతో చాలా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. నువ్వు చేస్తున్నటువంటి ప్రతి పనిలో భగవంతుడు నీతో ఉండాలని, తోడ్పడాలని, మరియు నువ్వు ఇంకెన్నో అత్యున్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మే మొదటి ఆదివారం ప్రపంచ నవ్వుల దినోత్సవాన్ని పురస్కరించుకొని గోదావరికని స్మైల్ ప్లీజ్ లాఫింగ్ క్లబ్ ఆధ్వర్యంలో హాస్య వల్లరి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సంస్థ అధ్యక్ష కార్యదర్శులు మ్యాజిక్ రాజా చంద్రపాల్ తెలిపారు. ఆదివారం ఉదయం 10:30 గంటలకు వీర్లపల్లిలోని ఈశ్వర కృప వృద్ధాశ్రమంలో, సాయంత్రం 6:30 గంటలకు కని దుర్గానగర్ కాలనీలో నవ్వుల నజరన వినోదాల విందు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. హాస్యాభిమానులందరూ హాజరై కార్యక్రమాలను విజయవంతం చేయాలని వారు కోరారు. రేపు అంటే మే మొదటి ఆదివారం ప్రపంచ నవ్వుల దినోత్సవంగా ప్రతి ఏటా కూడా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటూ ఉన్నాం. నిజానికి దైనందిన జీవితంలో నవ్వు చాలా అవసరం. ఉద్యోగ, వ్యాపార, మిగతా అవసరాల నిమిత్తం మనిషి ఒత్తిడికి లోనవుతూ నవ్వడమే మర్చిపోతున్న రోజులు ఇవి. ఆ నవ్వకపోవడం మూలంగా వయసుతో నిమిత్తం లేకుండానే బీపీ, షుగరు వస్తున్నాయని సూచిస్తున్నారు వైద్యులు. నిజానికి ఆ ఒత్తిడికి సరైనటువంటి దివ్య ఔషధం నవ్వు. కానీ మనం ఒక రోజులో ఎన్నిసార్లు నవ్వగలుగుతున్నాం? అందుకే మనందరికీ కూడా, ముఖ్యంగా ఈ ఒత్తిడి కలిగిన రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ప్రజలకు ఉచితంగా నవ్వులు పంచాలనే ఉద్దేశంతో 2007లో ప్రారంభించాం స్మైల్ ప్లీజ్ లాఫింగ్ క్లబ్. అందులో భాగంగా ఈ ప్రపంచ నవ్వుల దినోత్సవాన్ని పురస్కరించుకొని రేపు 2 చోట్ల కూడా హాస్య కార్యక్రమాలు, హాస్య వల్లరి నిర్వహిస్తున్నాం. మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. అందుకే నవ్వండి, మనసారా నవ్వండి, అందరికీ నవ్వులు పంచండి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. రేపు ఆదివారం ప్రపంచవ్యాప్తంగా నవ్వుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని గోదావరికని స్మైల్ ప్లీజ్ లాఫింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ఉదయం 10:30 గంటలకు వీర్లపల్లిలోని ఈశ్వరి కృప వృద్ధాశ్రమంలో మరియు సాయంత్రం 6:30 గంటలకు దుర్గానగర్ కాలనీలో నవ్వుల నజరాన వినోదాల విందు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి హాస్యమిత్రులు అందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నాణ్యమైన ధాన్యాన్ని సత్వరమే కొనుగోలు చేయాలి, జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష ఆదేశాలు. అంతర్గం తహసీల్దార్పై ఎందుకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాల్సి వచ్చిందో తెలుసుకోకుండా మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడడం సరికాదు, మాజీ ఎంపీ ఒరిమెట్ల రాజలింగం ఖండన. వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చడానికి మజ్జిగ పంపిణీ కార్యక్రమం ద్వారా ముందుకు సాగుతున్న రామగుండం రీక్రియేషన్ క్లబ్ సభ్యులు అభినందనీయులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు దీటి బాలరాజు ప్రశంస. లయన్స్ క్లబ్ ఆఫ్ సెంటినరీ కాలనీ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల పంపిణీ. గోదావరికని శ్రీ కోదండ రామాలయంలో వైభవంగా సీతారాముల మాస కళ్యాణ మహోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.